మొదటి సినిమాతోనే 10 కోట్లకు పైగా షేర్ సాధించిన సాయిధరమ్ తేజ్ రెండో చిత్రంతో మాత్రం డిజాస్టర్ టేస్ట్ చేశాడు. కానీ అతని మూడో సినిమాపై మాత్రం బయ్యర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దిల్ రాజు నిర్మాణం కావడం, హరీష్ శంకర్ లాంటి దర్శకుడు ఉండడంతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్స్ బ్రహ్మాండంగా జరిగాయి. ఈ చిత్రంతో సాయిధరమ్ తేజ్ 20 కోట్ల క్లబ్ లో చేరిపోతాడనే నమ్మకాలు వ్యక్తమవుతున్నాయి. కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ మిక్స్ చేసిన హరీష్ శంకర్ ఒక పక్కా వినోదాత్మక చిత్రాన్ని తయారు చేశాడట. దీనిపై దిల్ రాజు కూడా చాలా ధీమాగా ఉన్నాడు. నిజానికి ఈ చిత్రంపై నమ్మకంతోనే సాయిధరమ్ తేజ్ మలి చిత్రాలను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడట. ఈ చిత్రంతో అతడు హీరోగా మంచి రేంజ్ కు చేరుకుంటాడని, అందుకే ముందే అతగాడిని తక్కువ రేటుకి రాజు కొనేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో సుబ్రహ్మణ్యం నిజంగానే 20 కోట్ల హీరో అవుతాడో లేక రాజు తొందర పడ్డాడో తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.